నమస్తే రావుత్ బాయ్. ఏమైపోయావు? ఎక్కడెక్కడో బతికి ఈ మధ్య నడిచే పొజిషన్కి వచ్చాను బాయ్. మీరేం భయపడకండి అన్న, మీలాంటి మంచోడికి ఏం కాదు. ఈ రోజుల్లో చిన్న మేకు గుచ్చుకుంటేనే సెప్టిక్ అయి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు బాయ్. అలాంటిది పెద్ద సోలో గుచ్చుకున్నా కానీ నువ్వు ఇంకా బతుకున్నావంటే నీకింకా తిరుగులేదు రాజా. కరెక్ట్. వాడు ఆల్రెడీ మినిస్టర్ చంపిన కేసులో ముద్దాయి, పైగా మిమ్మల్ని పొడిచినట్టు సాక్ష్యాలున్నాయి. వాడికి ఉరిశిక్ష పట్టడం ఖాయమండి. అయినా సరే నాకు నమ్మకం కలగట్లా. సేఫ్టీకి వాడిని కోర్టుకు తీసుకొచ్చే లోపు మనోళ్ళందరినీ పిలిచి ఏసేయమనండి. కుదరదు సార్. ఏ? రేపు వాడి చుట్టూ జనం 10ల్లో 100ల్లో కాదు, వేలల్లో లక్షల్లో ఉంటారు. ఏంటి? రేపు 1,00,000 మంది మానవహారంలో నిలబడి వాడిని జైలు నుంచి కోర్టుకు తీసుకొస్తారు. చూడ్డానికి చిన్న పిల్లాడిలా ఉన్నా వీడికి చాలా ఫాలోయింగ్ ఉన్నట్టుందే. ఫాలోయింగ్ వయసుని బట్టి రాదు, చేసే పని బట్టి వస్తుంది. నువ్వేం భయపడకన్నా, జనమేం చేయలేరు. కోటి మంది వచ్చినా కోర్టు లోపల మొత్తం జడ్జిమయమే. వాడికి ఉరిశిక్ష పడుద్దన్నా. ఏంట్రా ఇది? నీకు ఉరిశిక్ష పడుతుందంటున్నారు. నాకు ఉరిశిక్ష పడుతుందని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడని నేను ఆలోచిస్తున్నా. నీకేం కాదు బావా. యువర్ ఆనర్, ఇతను హోమ్ మినిస్టర్ హత్య కేసులో ముద్దాయి. ఆలోచనాపూర్వకంగా దురుద్దేశంతో పగా ప్రతీకారాలతో డీజీపీని టాక్సీ సేట్ ని చంపేశాడు. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ రావత్ గారిపై హత్యాయత్నం చేశాడని సాక్ష్యాలు పక్కాగా ఉన్నందున ఇతని ఉరిశిక్ష వేసి ఇలాంటి క్రిమినల్ ఇంకొకరు తయారవకుండా చూడాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏమయ్యా, ఈ నేరాలన్నీ చేశానని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా అని అతన్ని అడుగుతారేంటంటే, సాక్ష్యాలన్నీ ఇంత స్ట్రాంగ్ గా ఉండగా కోర్టు టైం వేస్ట్ చేయకుండా వాడికి ఉరిశిక్ష వేసేయండి. మీరు ఆగండి, కోర్టు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏమయ్యా, నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను సార్, అవన్నీ నేనే చేశాను. నేరాలు చేసింది తనేనని ఒప్పుకున్నందున ఐపీసీ సెక్షన్ 302, 307 ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష. వీడేంటన్నా అచ్చం నాయకులాగా ఉన్నాడు? అసలు నాయక్ వీడేనా ఏంటి? మెంటల్ వచ్చేసింది. 3D సినిమా కళ్ళజోడు లేకుండా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వీడిని ఇంటికి వెళ్ళమని చెప్పాం కదా, ఇక్కడ ఎంటర్ అయ్యాడేంటి? నమస్కారం సార్. ఎవరివయ్యా నువ్వు? అచ్చం ఇతనిలాగే ఉన్నావు. నా పేరు సిద్ధార్థ్ నాయక్. ఆ మర్డర్స్ అని నేనే చేశాను. కాదు యువర్ ఆనర్, నేనే సిద్ధార్థ్ నాయక్. ఇతను ఎవరో నా అభిమానంలా ఉన్నాడు. నాలాగే డ్రెస్ వేసుకుని వచ్చి అనవసరంగా నేను చేసిన నేరాన్ని అతని మీద వేసుకుంటున్నాడు. కాదు జడ్జి గారు, అతనే నా అభిమాని. తనే నాలాగే డ్రెస్ వేసుకుని వచ్చి నేను చేసిన నేరాల్ని తన మీద వేసుకుంటున్నాడు. చూడు, నా మీద ఉన్న అభిమానంతో నీ లైఫ్ పాడు చేసుకో. బాస్, నేను చెప్పేది కూడా అదే. నా మీద ఉన్న అభిమానం. ఏంట్రా గోలా? నువ్వు నాయక్ అయితే ఇతనెవరు? నా అభిమాని. నువ్వు అతని అభిమాని అయితే నువ్వెవరు? సిద్ధార్థ్ నాయక్. నో నో నో, నేనే సిద్ధార్థ్ నాయక్. కాదు నేను, నేను సిద్ధార్థ్ నాయక్. నేనే సిద్ధార్థ్ నాయక్. జడ్జి గారు, నన్ను పొడిచింది ఎవరని నాకు ఖచ్చితంగా తెలుసు. నన్ను పొడిచింది వీడే నాయక్. వీడిని ఉరి తీసేయండి. కాదు యువర్ ఆనర్, ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. 5 నిమిషాలు అతను బయటికి పంపిస్తే మీతో నేను పర్సనల్ గా మాట్లాడతాను. కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్ ఫర్ 5 minutes. ఇది ఎవడైనా ఊహిస్తాడా? గ్యారంటీగా గెలుస్తా అనుకున్న క్రికెట్ మ్యాచ్ సడన్ గా వర్షం వచ్చి ఆగిపోయినట్టు ఏమిటండి ఈ దరిద్రం? ఇంతకీ ఆ రెండో వాడెవడయ్యా? అతనిది హైదరాబాద్ సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేశాం. అంటే ఆ రెండో వాడిని నువ్వు ముందే చూసావా? అవును సార్, అరెస్ట్ చేసి అమ్మాయి కూడా వదిలేశాంగా. ఎవడయ్యా నీకు సిబిఐ ఉద్యోగం ఇచ్చింది? సార్, వాళ్ళు మనకింత గ్యాప్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ప్లేసులు మారిపోయి ఉంటారని నాకు అనుమానంగా ఉంది. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరిలో మిమ్మల్ని పొడిచింది ఎవరు? వీళ్ళు ఖచ్చితంగా మారిపోయి ఉంటారు. వీడు సార్. మరి ఇందాక ఇతను అన్నారు అంటే వీళ్ళు మారలేదా? మారలేదు. స్టూపిడ్ ఫెలో. ఇద్దరిని ఉరి తీసేయండి, గోలపోద్ది. ఇద్దరిని ఉరి తీసేయండి జడ్జి గారు. వదలొద్దు, ఇద్దరిని ఉరి తీసేయండి. ఒక బాధ్యత గల పదవిలో ఉండి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. 100 మంది నేరస్తులు తప్పించుకుపోవచ్చు, కానీ
ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇంకా ఈ కేసు గోవిందా గోవిందా. ఇద్దరూ ఒకేలా ఉండడం వల్ల హంతకుడు ఎవరనేది నిర్ధారించలేకపోతున్నాం. అందుకు ఇద్దరిని కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య హౌస్ అరెస్ట్ చేసి అసలైన సిద్ధార్థ నాయక్ ఎవరో తేల్చి కోర్టుకు అప్పచెప్పాల్సిందిగా సిబిఐని ఆదేశించడమైనది. అందుకు 10 రోజులు గడివిస్తున్నాం. నువ్వు వాళ్ళిద్దరిని ఫాలో చేయి. సార్ ఫాలో చేయడం వేస్ట్ సార్. తెగించినోడికి తెలివైనోడు తోడైతే సిబిఐ సిబిసిఐడీలు ఏం చేయలేవు. ఏయ్, పొగట్టం మానేసి పంచేయి. గో గోయింగ్. మీ కొడుక్కి ఇంతకన్నా ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, మనం మనుషులే మనుషులకి సాయం చేసుకోవాలి. రేయ్, ఏరా బతికిపోయానని ఆనందపడుతున్నావా? 10 రోజుల తర్వాత కోర్టుకి జడ్జి వస్తారు, జనాలు వస్తారు, నేను వస్తా. కానీ నువ్వు మాత్రం రావు, చచ్చిపోతావు. రావత్కు వార్నింగ్ ఇచ్చాడంటే ఇతనే కదా నాయక్? కాదు, నేను. నువ్వు నాయక్ అయితే అతను ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? ఖాళీగా ఉన్నాడని పంపించాను. అంటే అతనే మీ మేనలుడా? ఇంత పెద్ద సిబిఐ వాళ్ళు మీకే తెలియనప్పుడు సిఇఓ గాని నాకేం తెలుస్తుందండి? అబ్బో, ఇంతమంది ముద్రల మధ్య నీ కేసు